హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో రీసెంట్గా మనకు టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ అయితే లాంచ్ అయింది. చాలామంది ఏంటంటే ఈ టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్లో ఏ వేరియంట్ కొనుక్కోవాలని చెప్పేసి కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు. సో మీరు కూడా ఒకవేళ కన్ఫ్యూజ్ అవుతే ఈ వీడియో మీరు ఎండ్ వరకు అయితే చూడండి, నేను మీ డౌట్ అయితే క్లియర్ చేస్తాను. ఎందుకంటే మనకు టాటా పంచ్లో చాలా వేరియంట్స్ అయితే ఉన్నాయి. స్మార్ట్ అని, ప్యూర్ ప్లస్ అని, ప్యూర్ ప్లస్ ఎస్, అడ్వెంచర్ ఎస్, అకంప్లిష్డ్ ప్లస్ ఎస్, ఇలా మనకు చాలా వేరియంట్స్ అయితే ఉన్నాయి. మీకు ఈ అన్ని వేరియంట్స్లో ఏ వేరియంట్ కొనాలని చాలా వరకు కన్ఫ్యూజ్ అయితే అవుతుంటారు. మరి ఈ వీడియోలో ఏంటంటే మీకు నేను బేస్ వేరియంట్ నుంచి టాప్ వేరియంట్ వరకు ఏ వేరియంట్లో ఏమేమి ఫీచర్స్ వస్తున్నాయి, ఏ ఇంజన్ ఆప్షన్స్ వస్తున్నాయి, అండ్ అలానే ఎలాంటి ట్రాన్స్మిషన్ వస్తుంది, దీని గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మరి ఈ టాపిక్ స్టార్ట్ చేయకన్నా ముందు నా నుంచి అయితే చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అయితే ఈ వీడియోని ఇంకొంతమందికి అయితే షేర్ చేస్తుంది. సో దానికోసం అని చెప్పేసి తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి అయితే చూడండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే, ఎవరైనా కార్ని ఫస్ట్ టైం కొంటున్నట్టయితే, అంటే ఫస్ట్ టైం బయర్స్ ఉంటారు కదా, సో ఒకవేళ బడ్జెట్లో ఒక మంచి కార్ చూసినట్టయితే టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ అనేది చాలా మంచి ఆప్షన్ అండి. ఎందుకంటే ఈ కార్లో చాలా మంచి ఫీచర్స్ ఉంటాయి. అండ్ అలానే మెయిన్గా మనకు కావాల్సింది సేఫ్టీ కాబట్టి ఈ కార్ యొక్క సేఫ్టీ గురించి మనందరికీ తెలిసిందే కదా. సో దానివల్ల ఎంట్రీ లెవెల్లో ఒక మంచి కార్ కావాలనుకుంటే టాటా పంచ్ అనేది ఒక మంచి ఆప్షన్ అవుతుంది. ఇప్పుడు మనము వేరియంట్ వైజ్గా ఏమేమి ఫీచర్స్ ఆఫర్ చేస్తుండో అండ్ అలానే ఎలాంటి ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయో డీటెయిల్గా అయితే చెక్ చేద్దాం. మీరందరూ ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్ అయితే చూడండి. మన దగ్గర ఫిజికల్ కార్ లేదు కాబట్టి వర్చువల్గా మనము కార్ రివ్యూ అయితే చేద్దామండి. ఇప్పుడు మన ముందున్న కార్ వచ్చేసరికి టాటా పంచ్ కార్, అండ్ అది కూడా బేస్ వేరియంట్ అండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకు బేస్ వేరియంట్ అండ్ అలానే వేరియంట్ నేమ్ వచ్చేసరికి స్మార్ట్ వేరియంట్. దీని ఒక ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 5.60 lakhs ఉందండి. సో ఈ 5.60 lakhsలో ఈ కార్లో మనకు ఏమేమి ఉన్నాయో చూద్దాము. ముందుగా ఎక్స్టీరియర్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్లో ఇక్కడ మనకు హాలోజన్ ఇండికేటర్స్ అయితే కనిపిస్తున్నాయి. దాంతోపాటు హాలోజన్ డిఆర్ఎల్స్ అయితే ఉన్నాయి. టాటా ఒక లోగో అయితే ఉందండి. అండ్ అలానే కిందకి వస్తే డమ్మీ కెమెరా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మన కెమెరా అనేది ఎలాంటిది ఉండదు, కాకపోతే డమ్మీ అయితే కనిపిస్తుంది. నెంబర్ ప్లేట్ అండ్ అలానే ముందు చూసుకున్నట్టయితే వెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ హెడ్ ల్యాంప్ వచ్చేసరికి దీంట్లో మనకు హాలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉంటాయండి. దాంతోపాటు ఫాగ్ ల్యాంప్ కోసం ప్రొవిజన్ అయితే ఉంది. అండ్ అలానే కింద చూసుకోవచ్చు మనకు స్కిడ్ ప్లేట్తో పాటు ఇక్కడ వెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఫ్రంట్ నుంచి చూసుకుంటే కార్ మనకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. అండ్ సైడ్కి వచ్చేసరికి దీంట్లో మనకు ఎలాంటి కైండ్ ఆఫ్ అలై వీల్స్ కానీ అండ్ వీల్ కవర్స్ కానీ కనిపించవండి. దీంట్లో మనకి ఇక్కడ చూసుకోవచ్చు స్టీల్ వీల్స్ అయితే ఇస్తున్నారు. అండ్ అలానే ఇక్కడ బాడీ పైన చూసుకోవచ్చు క్లాడింగ్ అయితే కనిపిస్తుంది. దాంతోపాటు ఓఆర్వీఎం పైన మనకు ఇండికేటర్ అయితే కనిపిస్తుందండి. ఇది వచ్చేసరికి హాలోజన్ బల్బ్ అయితే ఉంటుంది అనుకుంటున్నా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు డోర్ హ్యాండిల్ అయితే కనిపిస్తుంది. అండ్ ఏ పిల్లర్ పైన, బి పిల్లర్ పైన, సి పిల్లర్ పైన మనకు ఓవరాల్గా బ్లాక్ ఫినిష్ అయితే కనిపిస్తుందండి. దీనివల్ల కార్ ఒక లుక్ అయితే కంప్లీట్గా చేంజ్ అవుతుంది. ఇంకా డోర్ హ్యాండిల్స్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ మనకు బ్లాక్ కలర్లో ఉంది. అండ్ అలానే రియర్ సైడ్ చూసుకున్నట్టయితే టాప్లో అయితే కనిపిస్తుంది. ఇది మనకు ఓవరాల్గా సైడ్ ప్రొఫైల్. ఇప్పుడు మనము బ్యాక్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే బ్యాక్లో మనకు టైల్ ల్యాంప్స్ అయితే కనిపిస్తున్నాయండి. అండ్ అలానే ఇక్కడ మనకు కనెక్టెడ్ టైల్ ల్యాంప్ అయితే కనిపిస్తుంది. కాకపోతే ఇది మనకు డమ్మీ అండి, వర్కింగ్ అయితే ఉండదు. ఇది వచ్చేసరికి డమ్మీ, టాటా లోగో అండ్ అలానే బ్యాక్ సైడ్లో 2 సెన్సర్స్ అయితే ఉన్నాయి. అండ్ స్కిడ్ ప్లేట్, దాంతోపాటు రివర్స్ లైట్. ఇది మనకు ఓవరాల్గా బ్యాక్ ప్రొఫైల్. అండ్ అలానే ఇక్కడ చూసుకోవచ్చు చిన్నగా మనకు స్పాయిలర్స్ అయితే కనిపిస్తుంది. సో ఇలా స్పాయిలర్స్ పెట్టడం వల్ల కూడా ఈ కార్ ఒక లుక్ అయితే మారిపోయింది. ఇప్పుడు మనం ఈ కార్ ఒక ఇంటీరియర్ అయితే చూసుకుందాం. సో ఈ కార్ ఒక ఇంటీరియర్ చూసుకుంటే అయితే మనకు సెంటర్లో ఎలాంటి స్క్రీన్ కానీ ఎలాంటి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కానీ కనిపించదండి. ఎందుకంటే ఇది మనకు బేస్ వేరియంట్ కాబట్టి. అండ్ ఇక్కడ మనకు ఏసీ వెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ అలానే సెంటర్లో డాష్ బోర్డ్ చూసుకున్నట్టయితే మాన్యువల్గా ఏసీని అయితే అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుందండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు గేర్ నాబ్, అండ్ గేర్ నాబ్ ముందరనే కొంచెం స్పేస్ అయితే కనిపిస్తుందండి. అండ్ అలానే ఇంటికి వస్తే మనకు హ్యాండ్ బ్రేక్, దాంతోపాటు 12 volts ఒక పవర్ సాకెట్, అండ్ ఇక్కడ 2 కప్ హోల్డర్స్ అయితే కనిపిస్తున్నాయి. బ్యాక్ సైడ్లో కొంచెం స్పేస్ అయితే ఉంది. ఇంకా స్టీరింగ్ పైన చూసుకుంటే స్టీరింగ్ మనకు ఆల్ న్యూ స్టీరింగ్ అయితే వచ్చిందండి, ఫ్లాట్ బాటమ్తో. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా డిజిటల్ అయితే ఉంది. అండ్ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ 2 doors మనకు పవర్ విండోస్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా ఫ్రంట్ సైడ్ ఇదండి. పైన చూసుకోవచ్చు మనకు ఐఆర్వీఎం అయితే కనిపిస్తుంది. అండ్ అలానే ఎల్ఈడి ఒక క్యాబిన్ లైట్స్, దాంతోపాటు ఇక్కడ మనకు ఒక మైక్ అయితే కనిపిస్తుంది. సో ఒకసారి బ్యాక్ సీట్కి వెళ్ళి చూద్దాము. సో బ్యాక్ సైడ్ నుంచి చూసుకున్నట్టయితే మనకు ఫ్రంట్లో ఈ విధంగా అయితే కనిపిస్తుందండి. ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్లో మాన్యువల్గా మనకు అడ్జస్ట్ చేసుకోవడానికి నాబ్ అయితే ఇచ్చారండి. అండ్ సేమ్ ఇక్కడ కూడా గ్రాబ్ హ్యాండిల్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఎలాంటి గ్రాబ్ హ్యాండిల్స్ అయితే కనిపిస్తలేవు ఫ్రంట్ అండ్ బ్యాక్.
ఇది మనకు ఓవరాల్గా బేస్ వేరియంట్ అండి. దీంట్లో స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే సో దీంట్లో స్టాండర్డ్గా వచ్చేసరికి 6 ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి అండ్ అలానే ఎల్ఈడి యొక్క హెడ్ ల్యాంప్స్ అయితే ఉంటాయి. దాంతోపాటు డిజిటల్ క్లస్టర్, సిటీ అండ్ ఈకో డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఉంటుంది, హిల్ హోల్డ్ అసిస్ట్ ఉంటుంది అండ్ అలానే టీపీఎంఎస్ ఉంటుంది. దాంతోపాటు స్మార్ట్ స్టీరింగ్ వీల్, ఫాలో మీ హెడ్ ల్యాంప్స్, ఫ్రంట్ పవర్ విండోస్, ఐడిల్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్, కీలెస్ ఎంట్రీ, సెంట్రల్ లాకింగ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్స్, 3-point సీట్ బెల్ట్, దాంతోపాటు ఫ్రంట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఉంటుందండి. సో ఈ విధంగా మనకు ఓవరాల్గా ఈ కార్లో ఫీచర్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకు ప్యూర్ వేరియంట్ చూద్దాం. ప్యూర్లో చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ అన్ని సిమిలర్గానే కనిపిస్తాయండి. సో బయట ఓవరాల్ లుక్ కూడా మనకు సిమిలర్గానే ఉంటుంది. ఒకసారి ఇంటీరియర్ కూడా చూద్దాం. ఇంటీరియర్ చూసుకున్నట్టు కూడా మీకు ఆల్మోస్ట్ సిమిలర్గానే కనిపిస్తుంది. ఇక్కడ ఐఆర్వీఎం చూసుకున్నట్టయితే మాన్యువల్గా దీన్ని డే అండ్ నైట్ అయితే అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ అలానే స్టీరింగ్ పైన చూసుకోవచ్చు, ఇక్కడ మనకు కంట్రోల్స్ అయితే యాడ్ అయినాయండి. అండ్ పవర్ విండోస్ చూసుకుంటే దీంట్లో మనకు ఆల్ 4 పవర్ విండోస్ అలానే ఓఆర్వీఎంని అడ్జస్ట్ చేసుకునే నాబ్ అయితే కనిపిస్తుంది. సో ఇది మనకు ఫ్రంట్లో. ఇంకా మధ్యలో మనం చేంజెస్ వచ్చినాయా? సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు టైప్ సి యొక్క సాకెట్ అయితే కనిపిస్తుంది, దాంతోపాటు యూఎస్బీ యొక్క సాకెట్ అయితే కనిపిస్తుంది. అండ్ అలానే స్టీరింగ్ కూడా మనకు టిల్ట్ ఒక అడ్జస్ట్మెంట్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ అలానే దీంట్లో మనకు గ్రాబ్ హ్యాండిల్స్ అయితే యాడ్ అయినాయి, ఫ్రంట్లో యాడ్ అయినాయి. అండ్ అలానే రియర్లో మనకు స్టేబుల్ ఒక గ్రాబ్ హ్యాండిల్స్ అయితే యాడ్ అయినాయి. అండ్ రియర్ సీట్లో కూర్చొని చూద్దాం. రియర్ సీట్లో మనకు ఏసీ వెంట్స్ అయితే ఇచ్చారండి. సో ఇదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ప్యాసింజర్స్కి మనకు ఏసీ వెంట్స్ అయితే కనిపిస్తుంది, దాంతోపాటు టైప్ సి ఒక సాకెట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు పవర్ విండోని కంట్రోల్ చేసుకునే బటన్స్. దీని యొక్క ఫీచర్స్ వచ్చేసరికి సో దీంట్లో మనకు బేస్ వేరియంట్ కన్నా దీంట్లో రియర్లో ఏస్మెంట్స్ వచ్చినాయి, దాంతోపాటు సెంటర్లో ఇక్కడ ఆమ్రెస్ట్ అయితే కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు స్టీరింగ్ మోడ్ కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ అలానే 4 స్పీకర్స్ అయితే ఉన్నాయి. దాంతోపాటు రియర్ సైడ్లో మనకు డిఫాగర్ అయితే కనిపిస్తుంది. అండ్ అలానే యాంటీ గ్లేర్ ఐఆర్వీఎం. అండ్ అలానే ఫ్రంట్లో మనకు 15 వాట్స్ ఒక టైప్ సి సాకెట్ అయితే ఉంది, దాంతోపాటు ఆల్ పవర్ విండోస్. అండ్ అలానే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్వీఎంస్ ఉన్నాయి, దాంతోపాటు డ్రైవ్ మోడ్స్. అండ్ అలానే స్మార్ట్ డిజిటల్ స్టీరింగ్ వీల్ అయితే కనిపిస్తుంది. సో ఇదండి మనకు కంప్లీట్గా ప్యూర్ వేరియంట్ గురించి. నెక్స్ట్ వచ్చేసరికి ప్యూర్ ప్లస్ వేరియంట్లో చూద్దాం. దీంట్లో మనం ఎక్స్టర్ చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్గా మనకు వీల్స్కి అయితే వీల్ క్యాప్స్ అనేది వీళ్ళు ఇస్తున్నారండి. దాంతోపాటు ఇక్కడ బాడీ కలర్లో హ్యాండిల్ అయితే ఇస్తున్నారు. అండ్ అలానే సేమ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఇస్తున్నారు, దాంతోపాటు ఫాగ్ ల్యాంప్స్ అయితే ఇక్కడ ఏమి ఇవ్వట్లేదు. అండ్ హాలోజన్ ఒక ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. అండ్ సైడ్కి చేంజెస్ ఏమో చూసుకుంటే ఏం లేవు. అండ్ రియర్లో కూడా మనకు చేంజెస్ అయితే ఏం కనిపించట్లేదు, సేమ్ అదే డిఫాగర్స్ అయితే కనిపిస్తున్నాయి. పైన మనకు షార్ప్ యాంటీనా అయితే కనిపిస్తుందండి ఇక్కడ. అండ్ సేమ్ టెయిల్ ల్యాంప్స్ అండ్ రిఫ్లెక్టర్స్, దాంతోపాటు సెన్సర్స్. ఇక్కడ చూసుకోవచ్చు రివర్స్ లైట్ అండ్ స్కిడ్ కట్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే ఇంక్లూడ్ చేశారండి. సో ఈ ప్యూర్ ప్లస్ వేరియంట్లో కెమెరా అయితే ఇంక్లూడ్ ఉంది. అండ్ ఇంటీరియర్ చూసుకుందామండి. ఇంటీరియర్లో వచ్చేసరికి ఇక్కడ చూసుకోవచ్చు మనకు సో ఒక డిజిటల్ స్క్రీన్ అయితే యాడ్ అయ్యింది. దాంతోపాటు ఏసీ కంట్రోల్స్ వచ్చేసరికి మాన్యువల్గా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ ఇవన్నీ మనకు సేమే ఉన్నాయండి. సెంటర్లో ఆమ్రెస్ట్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఈ కార్లో ప్యూర్ ప్లస్లో మనకు క్రూయిజ్ కంట్రోల్ అయితే యాడ్ అయ్యింది. అండ్ దాంతోపాటు ఇక్కడ డిజిటల్ స్క్రీన్ అండ్ అలానే పవర్ విండోస్, గ్రాబ్ హ్యాండిల్స్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఆల్ 4 పవర్ విండోస్ విత్ ఓవర్మేని కంట్రోల్ చేసే డయల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ స్టీరింగ్ కంట్రోల్స్ అండ్ అలానే క్రూయిజ్ కంట్రోల్. ఇక్కడ వచ్చేసరికి మల్టీమీడియా కంట్రోల్ చేసే బటన్స్ అయితే కనిపిస్తున్నాయి. రియర్ సైడ్ వచ్చేసరికి సేమ్ ఏసీ వెంట్స్, టైప్ సి సాకెట్ అండ్ అలానే పవర్ విండోస్ సేమ్ యాస్టీజ్ అయితే ఉంది. ఇక్కడ మనకు వచ్చేసరికి స్క్రీన్ అయితే యాడ్ అయింది, దాంతోపాటు క్రూయిజ్ కంట్రోల్ అయితే యాడ్ అయింది. చూద్దాం ఒకసారి ఫీచర్స్ వచ్చేసరికి. ఇక్కడ చూసుకోవచ్చు 20.32 సెంటీమీటర్స్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అండి, చెప్పిన కదా ఇందాక సెంటర్లో. దీంట్లో మనకు వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ అలానే యాపిల్ కార్ప్లే అయితే ఉంది. దాంతోపాటు రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే ఉంది. అండ్ అలానే క్రూయిజ్ కంట్రోల్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవింగ్ సీట్ అయితే కనిపిస్తుంది. ఫాస్ట్ 65 వాట్ టైప్ సి ఫ్రంట్ అండ్ అలానే 15 వాట్ రియర్ ఛార్జర్ అయితే ఉంది. దాంతోపాటు షార్ప్ ఫిన్ యాంటీనా అండ్ అలానే 15 ఇంచ్ ఒక వీల్ కవర్ అయితే కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు డ్రైవ్ మోడ్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసరికి ప్యూర్ ప్లస్ గురించి. ఇప్పుడు మనము ప్యూర్ ప్లస్ ఎస్ వేరియంట్. ఈ ప్యూర్ ప్లస్ ఎస్ వేరియంట్ మనకి ఏం కనిపిస్తుందంటే మనకు సన్ రూఫ్ అయితే యాడ్ అవుతుంది. సన్ రూఫ్తో పాటు ఇంకొన్ని ఫీచర్స్ కూడా యాడ్ అవుతాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు సన్ రూఫ్ అయితే యాడ్ అయిందని మనకు. సన్ రూఫ్తో పాటు రూఫ్ లైట్స్ కూడా యాడ్ అయినాయి. మనకు ప్యూర్ ప్లస్లో రూఫ్ లైట్స్ అయితే లేవు చూసుకోండి. ప్యూర్ ప్లస్ ఎస్ వేరియంట్లో రూఫ్ లైట్స్ అయితే కనిపిస్తున్నాయి, దాంతోపాటు సన్ రూఫ్ అయితే ఉందండి.
అండ్ అలానే ఇక్కడ చూసుకోవచ్చు రెయిన్ సెన్సింగ్ వైపర్స్కి ఇక్కడ మనకు సెన్సర్ అయితే కనిపిస్తుంది. సో ఇదనమాట ఓవరాల్గా ప్యూర్ ప్లస్ ఎస్ గురించి. నెక్స్ట్ వచ్చేసరికి అడ్వెంచర్ గురించి మాట్లాడదాం. అడ్వెంచర్లో మనకు కొన్ని చేంజెస్ అయితే కనిపిస్తాయండి. సో రియర్లో చూసుకోవచ్చు, అడ్వెంచర్లో వచ్చేసరికి ఇక్కడ మెయిన్గా దీని ఒక వీల్ ఒక డిజైన్ అండి. సో ఇవి వచ్చేసరికి హైపర్ స్టీల్ వీల్ అంటాం. సో ఇదేంటంటే మనకు అలై వీల్ లాగానే కనిపిస్తుంది, కాకపోతే అలై వీల్ కాదండి. సో ఇది మనకు అడ్వెంచర్ వేరియంట్. సో దీంట్లో వచ్చేసరికి హైపర్ స్టీల్ వీల్ అయితే కనిపిస్తుంది. అండ్ అలానే ఫాగ్ ల్యాంప్స్ లేవు, సేమ్ ఎల్ఈడి ఒక హెడ్ ల్యాంప్, దాంతోపాటు హాలోజన్ డిఆర్ఎల్ అండ్ అలానే ఇండికేటర్స్. సో ఇక్కడ మనకు ఫ్రంట్లో కెమెరా యాడ్ అయినట్టుంది. ఫ్రంట్లో మనకి ఇక్కడ కెమెరా అయితే యాడ్ అయింది. అండ్ అలానే స్కిడ్ ప్లేట్. సో సైడ్కి మనకి ఎలాంటి చేంజెస్ లేవు, రియర్లో కూడా మనకి ఎలాంటి చేంజెస్ అయితే కనిపిస్తాయో. ఒకసారి ఇంటీరియర్ అయితే చూద్దామండి. సో ఇంటీరియర్లో వచ్చేసరికి ఇక్కడ మనకు ఆటోమేటిక్ ఏసీ కంట్రోల్ అయితే వచ్చిందండి. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్ ఏసీ కంట్రోల్ అయితే ఉంది. అండ్ అలానే సేమ్ ఇంతకుముందుకి ఏ ఫీచర్స్ ఉన్నాయో అవే ఫీచర్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ కూడా. సో ఒకసారి రియర్ సీట్లోకి వెళ్ళి చూద్దాం. సో రియర్ సీట్లో కూడా మనకు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయండి. ఒకసారి మనం ఫీచర్స్లో చూద్దాం. సో ఫీచర్స్లో వచ్చేసరికి ఆటో ఫోల్డ్ ఓవర్ వ్యూమ్ అయితే ఉంటుంది. సో దీంట్లో మనకు ఈ ఓవర్ వ్యూమ్స్ అనేది ఆటో ఫోల్డ్ ఫంక్షన్తో అయితే వస్తుందండి. దాంతోపాటు 360 డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరాస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఓవర్ వ్యూమ్స్కి కెమెరా అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఉంది కదా, ఇది వచ్చేసరికి కెమెరా అండి. ఇవన్నీ మనకు లెఫ్ట్ సైడ్ కెమెరా, రైట్ సైడ్ కెమెరా అండ్ అలానే ఫ్రంట్లో ఈ కెమెరా అండ్ రియర్ సైడ్లో కెమెరా ఉంటుంది. ఇవన్నీ వచ్చేసరికి మనకు 360 డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరాస్ అయితే కనిపిస్తున్నాయి. దాంతోపాటు బ్లైండ్ వ్యూ మానిటర్ సిస్టమ్ ఉంది. అండ్ అలానే హైపర్ స్టీల్ వీల్స్ అండి ఇవన్నీ. దాంతోపాటు ఫుల్లీ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ అయితే ఉంది. అండ్ అలానే పుష్ స్టార్ట్ బటన్ అయితే యాడ్ అయింది. అండ్ అలానే ఆటో ఫుల్ ఓవర్ వ్యూ చెప్పేసిన రియర్ వైపర్ అండ్ వాషర్. సో రియర్లో వచ్చేసరికి మనకు వైపర్ కూడా కనిపిస్తుందండి. ఇది మనకు రియర్లో వైపర్ అండ్ దాంతోపాటు వాషర్ అయితే ఉంది. అండ్ అలానే ఎయిర్ ప్యూరిఫైయర్, ఆటో హెడ్ ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, డ్రైవింగ్ మోడ్ అండ్ అలానే క్రూయిజ్ కంట్రోల్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ వచ్చేసరికి మనకు అడ్వెంచర్ వేరియంట్లో మనకైతే ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసరికి అడ్వెంచర్ ప్లస్ ఎస్ వేరియంట్లో చూద్దాము. ఇది మనకు అడ్వెంచర్ ప్లస్ ఎస్ వేరియంట్లో ఏంటంటే దీంట్లో మనకు సన్ రూఫ్ అయితే యాడ్ అవుతుంది. ఒకసారి ఫీచర్స్ చూద్దాం. దీంట్లో మనకు సన్ రూఫ్ అయితే యాడ్ అవుతుంది, అది కూడా వాయిస్ కంట్రోల్తో వస్తుంది. అండ్ అలానే రూఫ్ రైల్స్ అయితే యాడ్ అవుతున్నాయి. సో ఇది మనకు అడ్వెంచర్ ఎస్ వేరియంట్ గురించి. నెక్స్ట్ వచ్చేసరికి అకంప్లిష్డ్ మోడల్ అయితే చూద్దాం. ఇక్కడ మనకు ఎక్స్టీరియర్లో చాలా వరకు చేంజెస్ అయితే కనిపిస్తాయి. అదేంటంటే ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎల్ఈడి డిఆర్ఎస్ అయితే కనిపిస్తున్నాయండి. దీంట్లో మనకు ఇంటిగ్రేటెడ్గా ఇండికేటర్స్ అయితే ఉంటాయి. దాంతోపాటు ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఫ్రంట్లో కెమెరా అండ్ వెంట్స్, దాంతోపాటు స్కిడ్ ప్లేట్స్. ఇక్కడ చూసుకోవచ్చు ఓవర్వ్యూకి కెమెరా, ఇండికేటర్స్. అండ్ రియర్లో వచ్చేసరికి కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్ అయితే అకంప్లిష్డ్ మోడల్ నుంచి స్టార్ట్ అవుతుందండి. సో ఇలా మనకు కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్ అయితే ఉంటాయి. దాంతోపాటు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అండ్ అలానే రివర్స్ పార్కింగ్ కెమెరా. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు అలాయ్ వీల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇవన్నీ మనకు హైపర్ స్టీల్ వీల్స్ అయితే కాదండి, ఇవి వచ్చేసరికి మనకు ఒరిజినల్ అలాయ్ వీల్స్ అండి. సో ఇప్పుడు ఈ కార్లో ఇంటీరియర్ గురించి మాట్లాడదాం. ఇంటీరియర్లో వచ్చేసరికి స్క్రీన్ సైజ్ అనేది చాలా వరకు పెరిగిందండి. అండ్ అలానే ఏసీ కంట్రోల్ కూడా ఇప్పుడైతే మనకు టాప్ మోడల్స్లో ఏ ఏసీ కంట్రోల్ అయితే ఉందో సేమ్ అదే ఏసీ కంట్రోల్ ఇక్కడైతే కనిపిస్తుందండి. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా చూసుకోవచ్చు, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి ambient లైటింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ అలానే రియర్ సైడ్లో ఈ విధంగా అయితే ఉంది. మనకు ఎక్స్టెండెడ్ థై సపోర్ట్ కూడా కనిపిస్తుందండి ఇక్కడ. సో ఒకసారి ఫీచర్స్ అయితే చూద్దాం. ఫీచర్లు వచ్చేసరికి 26.03 సెంటీమీటర్స్ ఒక టచ్ స్క్రీన్ అయితే కనిపిస్తుంది, ఇదే మనకు సెంటర్లో. అండ్ అలానే R16 ఇంచ్ ఒక లైవ్స్ అయితే ఉన్నాయి. దాంతోపాటు డిఆర్ఎల్స్ ఉన్నాయి. అండ్ అలానే ఇన్ఫినిటీ గ్లో ఎల్ఈడి కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్ అయితే కనిపిస్తుంది. దాంతోపాటు ఎక్స్టెండెడ్ థై సపోర్ట్స్ అయితే ఉన్నాయండి, నేను చెప్పిన కదా ఇవే. అండ్ అలానే క్లైమేట్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అండి. దాంతోపాటు హిల్ డీసెంట్ కంట్రోల్. అండ్ అలానే గెలాక్సీ ambient లైటింగ్, ఇది వచ్చేసరికి మనకు ambient లైటింగ్ అండి. అండ్ అలానే కూల్ గ్లో బాక్స్, పార్సల్ ట్రే, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, దాంతోపాటు రియల్ ఎక్స్టెండెడ్ స్పాయిలర్, డ్రైవ్ మోడ్, క్రూయిజ్ కంట్రోల్. ఒకసారి మనం ఎక్స్టెండెడ్ స్పాయిలర్ చూద్దాం. దీంట్లో మనకు కంప్లీట్గా పెద్దగా ఎక్స్టెండెడ్ స్పాయిలర్ అయితే కనిపిస్తుందండి. సో ఇవి అన్నమాట ఈ అకంప్లిష్డ్ మోడల్లో ఉన్న ఫీచర్స్. ఇలా మనకు అకంప్లిష్డ్ మోడల్ అయితే ఉంటుందండి. సో నెక్స్ట్ అకంప్లిష్డ్ ప్లస్ ఎస్ వేరియంట్ గురించి మాట్లాడదాం. సో ఈ అకంప్లిష్డ్ ప్లస్ ఎస్ వేరియంట్లో ఏంటంటే మనకు న్యూలీ డిజైన్ చేసిన అలైవిల్స్ అయితే కనిపిస్తున్నాయి. దాంతోపాటు టాప్లో చూసుకోవచ్చు మనకు సన్ రూఫ్ అయితే ఉందండి. అండ్ అలానే ఇక్కడ చూసుకోవచ్చు
ఆటో సెన్సింగ్ రెయిన్ వైపర్, దాంతోపాటు ఆటో హెడ్ ల్యాంప్స్ అయితే ఉంటాయండి. అండ్ ఇక్కడ చూడండి మీరు ఒక చేంజ్ అయితే కనిపిస్తుంది. అదేంటంటే ఫాగ్ ల్యాంప్స్ అనేది ఇంక్లూడ్ చేశారు ఈ వేరియంట్లో. సో ఓన్లీ అకాంప్లిష్డ్ ప్లస్ ఎస్ వేరియంట్లోనే మనకు ఫాగ్ ల్యాంప్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ సైడ్కి చూసుకోవచ్చు మనకు అలెవెల్స్ అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి. అండ్ ఇంటీరియర్లో వచ్చేసరికి సో సేమ్ అకాంప్లిష్ మోడల్ అక్కడ ఉంటుంది. కాకపోతే టాప్లో చూసుకోవచ్చు మనకు ఆటోమేటిక్ ఐఆర్ బీమ్ అయితే కనిపిస్తుంది. దాంతోపాటు సన్ రూఫ్ను ఓపెన్ చేసే బటన్ అయితే ఉందండి. సో ఇది వచ్చేసరికి సింగిల్ పెన్ సన్ రూఫ్. అండ్ రియర్ నుంచి చూస్తే మనకు కార్ అనేది కంప్లీట్గా ఈ విధంగా అయితే కనిపిస్తుందండి. సో చూడడానికి మనకి ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. సో దీని యొక్క ఫీచర్స్ వచ్చేసరికి రియర్ సీట్లో మనకు ఆమ్రెస్ట్ అయితే యాడ్ అయిందండి. చూద్దాం ఒకసారి. ఎస్, ఇది వచ్చేసరికి రియర్ సీట్లో ఆమ్రెస్ట్ అయితే కనిపిస్తుంది. దాంతోపాటు పడాల్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. అండ్ అలానే లెదర్ స్టీరింగ్ వీల్ అయితే వస్తుంది. దాంతోపాటు వన్ టచ్ అప్ అండ్ డౌన్ ఫంక్షన్తో డ్రైవర్ విండో అయితే కనిపిస్తుంది. పెడల్ షిఫ్టర్తో పాటు క్రూయిజ్ కంట్రోల్ కూడా కనిపిస్తుంది. సో ఇదండి మొత్తం మీద అకాంప్లిష్ ప్లస్ ఎస్ వేరియంట్ గురించి. సో ఇదండి కంప్లీట్గా వేరియంట్ వైజ్గా ఫీచర్స్ గురించి. సో మీకు ఒకవేళ ఏదన్నా ఒకటి వేరియంట్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయమంటే దాని గురించి కూడా నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. అంటే లైక్ మీరు ఓన్లీ బేస్ వేరియంట్ పైన నాకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయమంటే నేను ఓన్లీ మీకు బేస్ వేరియంట్ పైన డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఈ కార్లో ఇంజన్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంజన్ ఆప్షన్స్ వచ్చేసరికి దీంట్లో 3 ఇంజన్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి 1.2 లీటర్ నార్మల్ ఇంజన్, అండ్ అలానే ఇంకోటి వచ్చేసరికి 1.2 లీటర్ టర్బో ఇంజన్, దాంతోపాటు 1.2 లీటర్ సిఎన్జి ఇంజన్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో 1.2 లీటర్ రివర్ట్రాన్ ఇంజన్, 1.2 లీటర్ రివర్ట్రాన్ ఐసీఎన్జి ఇంజన్, 1.2 లీటర్ టర్బో చార్జర్ ఇంజన్. ఇంకా ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ కార్లో మనకు ఓవరాల్గా 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. అండ్ అలానే 6 స్పీడ్ ఏఎంటీ ట్రాన్స్మిషన్ అయితే ఉంటుంది. ఈ కార్లో ఇంకో విషయం ఏంటంటే ఎవరికైతే సిఎన్జి వేరియంట్ కావాలో దాంట్లో మనకు ఏఎంటీ ట్రాన్స్మిషన్ కూడా ఉంటుంది. కాకపోతే ఒక మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే దీంట్లో 1.2 లీటర్ టర్బో ఇంజన్లో కూడా వీళ్ళు ఏఎంటీ మోడల్ ఇచ్చింటే చాలా మంచిగా అయితే ఉంటుండే. సో ఇదన్నమాట ఇంజన్ గురించి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది స్క్రీన్ పైన ఏ వేరియంట్లో ఏ ఇంజన్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయో. సో మీరు ఒకసారి దీని అంతా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, మీకు డీటెయిల్గా అయితే ఉందండి ఇక్కడ. అండ్ అలానే కలర్స్ కూడా దీన్ని కూడా మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, ఏ వేరియంట్లో ఎలాంటి కలర్స్ ఉన్నాయో. మీకు ఒకవేళ ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇదనమాట కంప్లీట్గా వీడియో. అండ్ నెక్స్ట్ నేను ఒక వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను వాల్యూ ఫర్ మనీ వేరియంట్ గురించి. సో మనకి ఏ వేరియంట్ అయితే తీసుకుంటే మంచిగా ఉంటుందో బడ్జెట్లో ఆ వేరియంట్ గురించి డీటెయిల్గా నేను నెక్స్ట్ వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తాను. అంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.